ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మూడో రోజు కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఆందోళనలు జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలు బోర్డు కార్యాలయం హోరెత్తుతున్నాయి. మరోవైపు ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వగా 25న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్న 2B పోయింది. ఎంఈసీ నేను 2 మార్క్స్ పోయిందన్న. చాలా టఫ్ వచ్చింది. మేము కూడా కష్టపడ్డాం, చదివినాం. అన్ని క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసిన. నేను అన్ని అటెంప్ట్ చేసిన. అట్లీస్ట్ పాస్ అన్నా కానా అన్ని అటెంప్ట్ చేసిన. నేను మా సార్స్ అంటారు, అట్లీస్ట్ నువ్వు అన్ని క్వశ్చన్స్ రాసినా సరే నువ్వు పాస్ అవుతావమ్మా, బోర్డు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారమ్మా అని అంటారు. నేను ఇంకా అటెంప్ట్ చేస్తానే ఉన్నా, చేసిన. నాకు ఆ నమ్మకం ఉంది. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, రివాల్యుయేషన్కి చూడండి నా మార్క్స్. అన్ని ట్రై చేసిన, అన్ని సుచిత్ర అంతా తిరిగిన అల్వా దాకా మీసేవ అన్ని తిరుగుతాం. మేము జయం అంటున్నారు. ఫ్రెండ్స్ అందరు వెళ్ళాను, ఆ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అందరు ఇట్లానే చేస్తున్నారు. వాళ్ళు కూడా వేరే చోట వెళ్తే కూడా మేము జయం అంటున్నారు. ఇంకా ఏడికి వెళ్ళాలి మేము? 400 వచ్చింది ఫస్ట్ ఇయర్లో, ఇప్పుడు పోయింది నాకు. ఇంటర్ బోర్డు వైఫల్యంపై నేతలు సర్కారుపై దుమ్మెత్తు పోస్తున్నారు. బోర్డు తీరుపై సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చీఫ్ విప్ బట్టి విక్రమార్క లేఖ రాశారు. బోర్డు వైఫల్యానికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, బోర్డు కార్యదర్శి అశోక్ను తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 22 మంది విద్యార్థుల వరకు చనిపోయినారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి విద్యాశాఖ మంత్రి వచ్చి ఇవన్నీ అపోహలను మాట్లాడడం జరుగుతుంది. బట్ ఇప్పటికి కూడా ఒక నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ క్యాబినెట్ సంబంధించిన ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆపోజిషన్ పార్టీలు కానీ డెమోక్రసీలో ఒక రైట్ ఉంది, ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఆ ప్రొటెస్ట్ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందుకు పోతే అరెస్టులు చేస్తున్నారు. మరి రాజరిక పాలన, మరి ప్రజాస్వామ్యమా? 3 ఏళ్ల కింద జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్లకు 2019లో మళ్ళీ ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలు. మరి ఈ విద్యా వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారవుతుంది తెలంగాణలో? గత వారం రోజుల నుంచి దాదాపు 22 మంది విద్యార్థుల వరకు చనిపోయినారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి విద్యాశాఖ మంత్రి వచ్చి ఇవన్నీ అపోహలను మాట్లాడడం జరుగుతుంది. బట్ ఇప్పటికి కూడా ఒక నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ క్యాబినెట్ సంబంధించిన ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆపోజిషన్ పార్టీలు కానీ డెమోక్రసీలో ఒక రైట్ ఉంది, ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఆ ప్రొటెస్ట్ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందుకు పోతే అరెస్టులు చేస్తున్నారు. మరి రాజరిక పాలన, మరి ప్రజాస్వామ్యమా? 3 ఏళ్ల కింద జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్లకు 2019లో మళ్ళీ ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలు. మరి ఈ విద్యా వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారవుతుంది తెలంగాణలో? అన్ని క్లియర్ అయిపోయాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారు. నావి కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారు. కెమిస్ట్రీలో 6 మార్క్స్ వేశారు. నాకు అసలు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయా. 1 డే మొత్తం ఖాళీ, అసలు ఏం బ్లాంక్ మొత్తం. నేను ఏం అర్థం కాలేదు. ఏంది అసలు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు బయటికి, మీరేమో ఏసీలో కూర్చొని అంత మంచి కూర్చొని బయట ఖాళీ ఫోన్లు వేసి వాళ్ళని వీళ్ళని పంపిస్తున్నారు. మేము ముగ్గురం వెళ్ళాలనుకుంటున్నాం సార్. మేము మార్నింగ్ నుంచి 4 డేస్ నుంచి వస్తున్నాం సార్. మేము ఒక్క సబ్జెక్టు పాస్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ చేసి, నేను 10th 9.5 వచ్చినాయి నాకు. నేను కాలేజ్లో కూడా మంచిగా చదువుకున్నా. అట్లా పాస్ అవుతా. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఇన్ని ఎగ్జామ్ రాస్తా. 1 lakh కాదు, 2 lakhs కాదు, 10 lakhs కడతా నేను. మా మమ్మీ మా డాడీ నాకు చాలా కష్టపడి నన్ను చదివించారు. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా టోటల్ మార్క్స్ 35 మార్క్స్ వచ్చినాయి. మా మమ్మీ మా డాడీ షుగర్ ఉంది. పేరెంట్స్కి ఏమైనా అయితే ఓడిస్తాడు పైసలు. ఆయనకి క్వాలిఫికేషన్ ఉందా? లోపల కూర్చొని మాట్లాడుతుంది. బయటకు వచ్చి మాట్లాడమని వాళ్ళ మనమడు పాస్ అయ్యిండు. ఫస్ట్ టైంలో పాస్ అయ్యిండు. మేము పాస్ కావద్దా? వాళ్ళ కడుపుల మీద పిల్లలు లేదా? వెరిఫికేషన్ పోతే వెబ్సైట్ సర్వర్ లో అని వస్తుంది. అది లోపల పంపిమంటే పంపిస్తలేరు. ఒక్కరిని పోనీ ఇంతమందిని లేదు, ఈ ముగ్గురిని పంపించండి చాలు. ముగ్గురు పోయి మాట్లాడొస్తారు. ఏంది ఇది? ఒక్కటి లేదు, 3 లేదు. 99 వచ్చే వాళ్ళకి 0.05 ఇచ్చారంటే ఏందది? ఒకసారి చూసుకుంటే పాస్ అని వస్తుంది, ఒకసారి చూసుకుంటే రివర్స్లా మార్కులు వస్తుంది. 61కి 16. కాకపోతే టోటల్ సేమ్ ఉంది. ఎట్లా టోటల్ చేంజ్ కాదు? మళ్ళీ 61ది 16 చేస్తే టోటల్ డిడక్ట్ కావాలా? టోటల్ డిడక్ట్ కాకుండా 16 అని ఎట్లా వస్తుంది? అక్కడ జిరాక్స్ కాపీ తోటి తీసుకొని వచ్చిన. ఎన్నో రోజులకి ఇక్కడికి వచ్చినా ఎవడు బయటకు వచ్చి మాట్లాడలేదు.
తెలంగాణ బోర్డు ఆఫీస్ వాడు ఈ రోజు బయటకు వచ్చేదాకే డగ్గని కదిలేదు. పోలీసు వాడు ఎవడు అసలు? వాడు కూడా చదువుకునే రాస్తాడు. ఇప్పుడు ఆడు ఫెయిల్ అయితే వానికి పోలీసు ఉద్యోగం ఎట్లా వస్తుంది? దానికి ఆడు ఎట్లా గుంచుతాడు మమ్మల్ని? పేరెంట్స్ పైసలు కట్టి ఎగ్జామ్ రాపిస్తారు. ఎగ్జామ్ రాపించిన పేరెంట్స్ని నూకేసి అరెస్ట్ చేస్తే ఎవరికి బాధ్యత? పోలీసు వాళ్ళు ఉన్నది ఎవరికి సపోర్ట్ చేయడానికి? స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తాడా? ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తాడా? ఇప్పుడు దాకా ఒకడు వచ్చి చెప్పిండు పేపర్లో నేను బయట పెట్టుమను, ముఖం మీద పడేమను. 3 మార్కులు వచ్చినాయి కదా, నాకు 3 మార్కులు చాలు, నేను రాసినాయి. నా పేపర్ బయట పెట్టుమను, సప్లీలా తప్పు చేయకుండా నేను రాసుకుంటా. మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్తో పాటు గ్లోబరైన సంస్థ సీఈఓ రాజులను ప్రశ్నించింది. గ్లోబరైన సంస్థ లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ మేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఇంటర్ బోర్డు ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఇంటర్ బోర్డు అవకతవకలకు సంబంధించిన విషయంలో 3 రోజుల నుండి మనం చూడొచ్చు. ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఇంటర్ బోర్డు వెలువడించినటువంటి 2 రోజుల గడువు ఏదైతే ఉందో ఆ గడువు ఉంటుందని అందరూ ఆశగా వాళ్ళు ఏదైతే అప్లై చేయడానికి మీ సేవా కేంద్రాలకి ఆన్లైన్కి వెళ్తే అక్కడ ఆన్లైన్లో వెబ్సైట్ పనిచేయకపోవడం వల్ల తిరిగి వారు ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తున్నారు. బోర్డు లోపలికి వెళ్దామంటే ఇక్కడ పోలీసులు లోపలికి అనుమతించట్లేదు అనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మనం గమనించవచ్చు, ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి బోర్డుకి విద్యార్థులు చేరుకున్నప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కానీ ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం లోపలికి అనుమతించకుండా తమను అడ్డుకుంటున్నారనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిమంది విద్యార్థులకు ఏదైతే వాళ్ళు పాస్ కావాల్సినటువంటి సబ్జెక్టులో కూడా మార్కులు వేసి ఫెయిల్ అయినట్లు కూడా చూపించడం, మరికొద్ది మందికి ఒకసారి వెబ్సైట్లో చూసినప్పుడు 1 మార్క్స్, తర్వాత రీవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు మరొక మార్కులు రావడం వల్ల దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగుదాం అసలు ఏం జరిగింది అనేది. చెప్పండి, ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చాయి అంటున్నారు, సెకండ్ ఇయర్లో కొద్ది మందికి మంచి మార్క్స్ వచ్చాయి. మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, ఎందుకు అలాంటి మార్క్స్ వచ్చాయంటారు? అన్న నేను ఫస్ట్ ఇయర్ రాసిన, 18కి రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. 18th రోజు ఏమైందంటే రిజల్ట్స్ వచ్చినాయి, 2 సబ్జెక్ట్స్ పోయినాయి, తక్కువ వచ్చినాయి. నాకు ఎంత తెలిసింది, నేను బాగానే రాశాను. నా పక్కనున్నాడు, నా దగ్గర చూసి రాసినాడు, పాస్ అయిండు. కానీ మళ్ళీ నేనెందుకు పాస్ కాలే? కామర్స్లో, ఎకనామిక్స్లో పోయింది. ఇంత తక్కువ రాదు. కాలేజీలో నాకు 70% వచ్చింది. ఓకే, అది వచ్చింది. ఇక్కడ ఎందుకు రాలే? మళ్ళీ నేను బాగా రాసిన, పాస్ అవుతాను హోప్స్ ఉన్నాయి, కానీ పాస్ కాలే. మాకు మా పేపర్లు చూపించమంటే వాళ్ళు మా పేపర్లు కూడా చూపిస్తలేరు. మాకేం లేదు, వాళ్ళు పేపర్ చూపించాలా, మేము పేపర్ చూసి రీవెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే కూడా రీవెరిఫికేషన్ కోసం అప్లై అవుతలేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే ఏమో ఆన్లైన్లో ఏం చెప్తున్నారు అంటే సర్వర్ నాట్ ఫౌండ్ అని చెప్తున్నారు. మళ్ళీ నేను నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిన థర్డ్ డే రీవెరిఫికేషన్స్ ట్రై చేసి వచ్చింది. సైట్ ఓపెన్ అయింది, హాల్ టికెట్ నెంబర్ కొట్టినా, మొత్తం కొట్టినా. ఫస్ట్ టైం ఏం చూపించిందంటే ఒకటే సబ్జెక్ట్ పోయిందని చూపించింది. ఇక్కడ రిజల్ట్స్లో 2 పోయినాయి, కానీ ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ పోయిందని చూపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత సబ్మిట్ చేసినాక ఏమవుతుందంటే సర్వర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సెకండ్ టైం చేసినప్పుడు ఒక్క విషయం చెప్పండి, మీకు రిజల్ట్ చూసిన రోజు మాత్రము 2 సబ్జెక్టులు పోయినట్లు, తర్వాత రీవెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్లు వస్తుంది. అది దాని తర్వాత మళ్ళా సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ సైట్ ఓపెన్ చేయగానే సర్వర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. థర్డ్ టైం మళ్ళీ వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ కొట్టినా నో డేటా ఫౌండ్. టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. మరి ఏంటి టెక్నికల్ ప్రాబ్లం? ఇప్పుడు పేపర్స్ పోయిందని చెప్తున్నారు. ఎవరి పేపర్స్ పోయినాయి, ఎవరెవరిది పోయినాయి, మాది పోయిందా లేదా? పోయిన పేపర్స్ సరే, ఎవరి పేపర్స్ పోయినాయి చెప్పలే. వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఎట్లా వేసేస్తారు? మీరు మీకు ఇష్టంగా మీరు వేసేస్తారా పాస్ ఆ ఫెయిల్ అని? మేము రాసి ఎగ్జామ్ వేస్టా? మా పేపర్లు మేము చూసుకోవద్దా ఇక? ఇంత ఓకే 9 lakh స్టూడెంట్ నుంచి ఓకే 1 lakh 2 lakh స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే 1000 members అన్నా కానీ ఓకే 9 lakh స్టూడెంట్స్లకి ఇంతమంది ఫెయిల్ అయ్యి వాళ్ళకి ఇట్లా రిజల్ట్ వచ్చిందంటే మీరే చెప్పండి, ఏంది ఇది న్యాయమా కాదా? మీరు చెప్పండి. ముఖ్యంగా చూస్తున్నారు, 2-3 రోజుల నుంచి చూస్తున్నారు, మీరు కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు, పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు ఇన్ని రోజుల నుంచి చెప్పడం వల్ల ఈ టీవీ లైవ్ అంటున్నారు ఏం తెలియదు.
ఏం ఫేక్ అదంతా లైవ్ అంటున్నారు అది అంటున్నారు ఏం లేదు. ఇప్పుడు మాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేసి ఇక్కడ ఆందోళన సృష్టిస్తున్నారు అంటే మేము వచ్చినాం. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కట్టా జస్వంత్ కూడా మాట్లాడుతున్నా బీసీ సంఘం నుంచి. నేను ఒకటి చెప్పాల్సింది అంటే కేసీఆర్ అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. 5-6 రోజుల నుంచి 18 మంది చనిపోయారు, కరెక్టే. ఇంకో నెల 18,000 మంది చనిపోతారు. ఇదే ఆన్సరా? బంగారు తెలంగాణ అన్నాడు, ఇదేనా చెప్పండి. ఇగో ఇప్పుడు అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, సరిపోయింది. ఇప్పుడు సప్లిమెంటరీ కూడా సేమ్ ఇదే రిపీట్ అయితే, సప్లిమెంటరీలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయితే ఏంది పరిస్థితి? రైట్. ప్రస్తుతం అయితే మాత్రం విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రము ఏదైతే విద్యార్థులు మొదటగా రిజల్ట్ వెలువడినప్పుడు మాత్రము 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు వచ్చింది. తర్వాత రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసినప్పుడు మాత్రము 1 సబ్జెక్టే ఫెయిల్ అయినట్లు వస్తుంది. అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది 1 కాదు 2 కాదు, దాదాపు ఊహించినటువంటి విషయాలు కూడా, అంటే ఊహించినన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క కొత్త విషయం కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇంటర్ బోర్డు వద్ద పిల్లల్ని, ఇక్కడ వచ్చినటువంటి పిల్లల్ని అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం కూడా ఒక 2 ఏజెంట్లను పెట్టి వారి దగ్గర ఆల్ టికెట్లు ఆల్ టికెట్లన్నీ తీసుకొని మీకు న్యాయం చేస్తాము, 2-3 రోజుల్లో మీకు ఏదైతే మీరు పాస్ కావాల్సినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుపుతామంటూ కూడా కొద్దిమందిని అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాపోతున్నారు. మేము ఇచ్చినటువంటి ఆల్ టికెట్లు కావచ్చు, మాస్ కార్డులు కావచ్చు, లోపలికి తీసుకెళ్లి ఒక చెట్టు కింద పడేస్తున్నారు, డస్ట్బిన్లో పడేస్తున్నారు. తిరిగి మేము తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేమందరూ ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటర్ బోర్డు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మాకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో మేము ఇక్కడ ఆందోళనలు ఉధృతం చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇటు తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి ముట్టడికి వచ్చాయి. దీంతో పోలీసులు అయితే మాత్రం వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. హరిత.